హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఏమేమి పనులు చేయాలో మీకు చూపిస్తాను. ఈ కిటికీ ఫ్రేమ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చి బాత్రూమ్. ఇది మెట్ల కింద అనమాట. ఈ మెట్ల కింద వచ్చి బాత్రూమ్తో ఇక్కడ గార్డ్ ఉంది కదా, ఈ గార్డెన్ అయితే ఇంకొంది కొట్టి ఈ రాయి అయితే కింద నుంచి ఇటు పై దాకా పెట్టి పైన అయితే ఒక బండ పెట్టాల్సి ఉంటుంది. ఇంకొక విషయం తెలుసా, ఈ రాయి ఉంది చూసావా, దీన్ని ఇద్దరు 2 సార్లు అయితే ఎవరో కాలుతో కొట్టేసి ఇరగొట్టేశారు. ఏం చేస్తున్నట్టు తయారయ్యారు మనుషులు. ఇదిగోండి ఏరియా చూసారా, మనకి కంఫర్ట్గా ఉంది. ఇదిగోండి మెట్ల కింద ఇది వచ్చి బాత్రూమ్ లెట్రిన్ షీట్ అనమాట. ఇంకపోతే ఇక్కడ బాత్ ఏరియా అనమాట. ఇంకా ఈ గాళ్ళు ఈ పోత పనులు అయితే ఉన్నాయి. ఇంకా పై ఫ్లోర్కి అయితే వచ్చాం. ఇదిగోండి ఇది సెంటీమీటర్తో అయితే మనకైతే మెజర్మెంట్తో ప్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. పైన అయితే కరెక్ట్గా సరిపోతుంది, కాకపోతే ఫినిషింగ్ చేయాలి కదా, అందుకోసం అయితే మళ్ళీ చెక్కాల్సి ఉంటుంది దాన్ని, కాంక్రీట్ని. ఈ కాంక్రీట్ని చెక్ అయితే చేయాలి. ఇంకపోతే ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, మెజర్మెంట్ నేను చూపిస్తాను. ఇది కూడా ఈ విండో మనకి ఈ దర్వాజకు కూడా ఇలాగే చేయాలి. ఫస్ట్లో సైడ్ ఒకటే చేస్తే సరిపోతుంది అన్నారు, అందుకోసమని మేము ఇలా చేసాం. కానీ ఇప్పుడు పైన కూడా చేయమంటున్నారు. ఇదైతే మేము ఇదిగోండి వదిలేము. ఇక్కడ వచ్చి ఈ లప్పం ఇవన్నీ పెడతారనమాట, అందుకోసం అంత మందం అయితే తగ్గించాం. టైల్స్ చూసారా బాగున్నాయా, డిజైను. ఇది వచ్చి అంతకుముందు దుబాయ్లో అయితే వర్క్ చేస్తున్నారు టైల్స్ అవన్నీ వర్క్, అతనైతే తీసుకొచ్చారనమాట. ఇల్లుగల్లు ఓనర్లు వాళ్ళు కూడా అక్కడే పనిచేస్తారు దుబాయ్లోనే, అందుకని అతను తీసుకొచ్చారు. ఇంకపోతే ఈ బాత్రూమ్ ఇక్కడి నుంచి అయితే నేను వర్క్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవరికి అడ్డం లేకుండా ఈ సైడ్ నుంచి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ టాయిలెట్స్ అనమాట. ఇదిగోండి ఇది వచ్చి బాత్ ఏరియా. ఇది వచ్చి నార్మల్గా యూజ్ చేసుకోవడానికి. ఇవన్నీ ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. ఒక సైడ్ అయితే కొన్ని చేయాల్సి ఉంది. ఇక కిందకి వెళ్దాం. ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తానికి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి పైన అయితే వర్క్ అయితే ఈ ప్లాస్టింగ్ అయితే చేశారనమాట. ఇంక ఈ చుట్టూరు ఫ్రేమ్లు ఉన్నాయి. ఒక ఫ్రేమ్ అయితే చేశాను. ఈ ఫ్రేమ్లు 2 సైడ్లు చేసేవాళ్ళు చాలా టైం అయితే పడుతుంది. మీరు గమనించినారా, ఒక చిన్న 0.1% అయితే తగ్గించాను. ఎందుకంటే ఈ వాల్ పుట్టి పెట్టుకున్నప్పుడు ఇదైతే సరిపోతుంది అనమాట, అందుకోసమే తగ్గించాను. ఇది కూడా కంప్లీట్ అయితే చేశాను. కిందకైతే వెళ్ళి మళ్ళీ మా సార్ అయితే దీని చుట్టూరు ఫ్రేమ్ చేయమన్నాడు. ఇది 1 ఫీట్ ఉండాలి. చూసారా ఎంత మందం పడుతుందో. ఇది కరెక్ట్గా మూలమట్టానికి కొలతకైతే ఉండాలన్నారు, అందుకని మళ్ళీ కిందకైతే వచ్చాను. ఇలాంటివి చేయాలంటే కాస్త లేటు, ఎందుకంటే ఇలాంటి మందాలు ఎక్కువ పడేవి, దానికి ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. ఇది చూసారు ఎంత మందం అయితే నిలబెట్టానో, ఇందాక ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో. దీన్ని లెవెల్కి కట్ చేయాలి. ఇది ఇలాగా ఉంటే సైడ్ అయితే చాలా అయితే మందం పడుతుంది. ఇది చూసారా, ఫస్ట్ ఇటు సైడ్ అయితే పలసంగా ఉంది, రైట్ సైడ్. ఇటు సైడ్ అయితే ఎక్కువ మందం పడుతుంది అనుకున్నాను నేను, కానీ తెరదు ఇటు సైడే పలసంగా పడింది. ఇటు సైడే లెఫ్ట్ సైడే ఎక్కువ మందం పడింది. ఇది కొలతలోకి మూలపడడానికి లేవన్నమాట. నేను చూపిస్తాను చేసే బిల్డింగు. ఇది బయట అనమాట. లోపలికి అయితే వెళ్తాను. లోపల ఫ్లోరింగ్ అయితే లాగుతున్నాను టైల్స్ వేసేదానికి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే నేను ఈరోజు చేసిన పని అన్నమాట. వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకో పనితో. బాబాయ్.